తీసిమ్మా. ఓకే ఓకే సార్. అంతేనే డౌట్ వస్తుందని సడన్గా పాపనే తీయాలని ఫస్ట్, అంతేగాని డౌట్ వచ్చి పట్టుకోమా. పట్టుకోండి, అవుతుంది సెకండ్ వద్దండి, మేము చెప్తా సార్. ఓకే పట్టుకోండి. పాపది నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారపు ఉంగరమును అంగీకరించుము. శ్రీకాంత్ గారికేనండి. ఓకే 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 చాలా కష్టపడ్డదండి మా. ఓకే చూడండి చూడండి అయ్యారు. ఓకే ఓకే కరెంట్ లేదు సమయాన్ని బట్టి. ఒకసారి నేను లేకుండా ఒకసారి తీయండి. రింగ్స్ పెట్టుకోండి. ఓకే 10 నిమిషాలు మాత్రమే మన మధ్యలో ఉందో. దైవజనులు 2 మాటలు చెప్పాలి, వారు చెప్పకుండా ఆశీర్వాదాలు ఇవ్వదు. ఓకే ఆ దండలు ఇస్తారండి అయ్యా, ఇలా పైకి తీసుకురండి తల్లి. ఓకే ఓకే పట్టుకోమ్మా. ఓకే ఇక్కడ 1 2 3 అంటారు అనమంటారా? ఎవరు ప్రేమను ముందుగా తెలియజేస్తారో నిశ్చితార్థానికి ముందుగా మరి అరే రెడీ? ఆర్ యు రెడీ? ఓ ఎస్. ఓకే ఓకే మా బిడ్డ మరి శ్రీకన్య రెడీగా ఉంది. ఇలా ఓకే 1 2 ఓకే ఓకే 2.5 quarter to 3 ఓకే 3 ఓకే 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 మా ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం. క్లాప్స్. మరి చాలా సంతోషం ఈ సమయంలో దైవజనులు సమైక్యంలో ఇంత ఘనమైన కార్యక్రమాన్ని చేయడానికి మంచి అవకాశం ప్రభు ఇచ్చాడు. దైవజనులు సత్యానందం గారు వారిద్దరూ ఓకే దైవజనులు ఉన్నారు, వారిని ఇద్దరిని కూర్చోబెడతారు. వారే కూర్చోబెట్టి 2 మాటలు చెప్పాలి. రవీంద్ర గారు, రవి గారు రండి సార్. అమ్మ కూర్చోండి, మిమ్మల్ని పిలుస్తాము అప్పుడు 2 మాటలు. వారు ఫ్లవర్స్ వేయాలి. ఓకే ఓకే కూర్చో. నీతిని బట్టి దయాదక్షిణ బట్టి యెహోవాని ఎరిగినట్లు నేను ప్రదానం చేసుకున్నానని చెప్పి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. శ్రీకాంత్ని శ్రీకన్యని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి నిత్య నిబంధనకు ప్రభువా కట్టుబడి లోబడి నీ నామ మహిమార్థమై వాడబడడానికి ఇద్దరిని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, ఇద్దరు కూడా కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో మనం చర్చిలోకి వచ్చినప్పుడు బలిపీఠం మీదకి రాకూడదు. అంటే నేను చెప్తున్నాను అనుకోకండి, బలిపీఠం మీదకి రాకూడదు. బలిపీఠం మీదకి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి జనాలు బలిపీఠం మీదకి ఎవరు ఎక్కాలంటే యాజకులు తప్ప వేరొకరు ఎక్కకూడదు. అలాంటి స్థలంలోనికి మనం రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాం. అది కొంచెం ప్రత్యక్ష గోడవరం లెక్క చూసుకుంటే అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ స్థలాల కోసం మనం ముందుగా తెలుసుకుని ఉండాలి.
అంచేత మరి మీరు ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకండి. ముందు క్రమంగాను మర్యాదగాను జరిగించుకోవాలి కార్యక్రమాన్ని. అంటే వివాహం కార్యక్రమం సంబంధించింది కాబట్టి కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము అని చెప్పేసి అక్కడ లాబాను ఇంటి వారు చెప్తూ ఉన్నారు. ఎవరితో అంటున్నారంటే ఎలియాజరుతో అంటున్నారు. ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా ఆదికాండము 24 అధ్యాయంలో మరి అంతా సమకూర్చబడింది. అక్కడ వివాహానికి సంబంధించినటువంటిది పెండి చూపులు కనబడుతుంది. అక్కడే అమ్మాయిని నిశ్చయపరచుకోవడం కనబడుతుంది. అక్కడే అమ్మాయిని ప్రదానం చేసుకోవడం కనబడుతుంది. అక్కడే అమ్మాయిని వివాహానికి పంపించడం కనబడుతుంది. అక్కడే అమ్మాయిని దాంపత్య జీవితానికి అప్పగించడం కనబడుతుంది. ఈ 24 అధ్యాయం అంతా కూడా ఈ వివాహ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి పరిశుద్ధాత్ముడు ముందుగానే అక్కడ రాయించి పెట్టాడు. అందుచేత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమంతుల యొక్క కుటుంబము నుండి మరి శ్రీమంతుల వీర్రాజు గారు, మాణిక్యాంబ గారు దంపతులకు ఏకైక కుమారుడు రూబీ ప్రియాంక అన్నదే మాకు గాతాల తమ్ముడు, ప్రియమైన తమ్ముడు అనేది మరి ఎన్నో వర్ణించుకుంది. ఎంచేతంటే ఇద్దరు ఆడపిల్లల తర్వాత బాగుంటాడు కాబట్టి వాళ్ళకి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకును కూడా అబ్రహాము ఎంతగానో ప్రేమించాడు. అబ్రహాము ప్రేమించి తన ఏకైక కుమారుడైన ఇస్సాకునకు మరి ఒక చక్కని కావాలని చెప్పి ఎలియాజరుకి ఆ బాధ్యత అప్పగించి నాహోరు పట్టణానికి పంపించాడు. నాహోరు పట్టణానికి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు దీవించి పంపించారు. ఈ వివాహ వ్యవస్థ అంతా కూడా ఆదికాండం 24 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శ్రీమంతుల వారి యొక్క కుటుంబం నుంచి శ్రీకాంత్ను, అలాగే కొమనాపల్లి వారి యొక్క కుటుంబం నుంచి కొమనాపల్లి వారి యొక్క కుటుంబం నుంచి మరి శ్రీకన్యను దేవుడు ఇక్కడ మరి నిశ్చయపరిచి ఉన్నాడు. ఇంకా వివాహం జరగలేదు సుమండి. అంటే వివాహానికి ముందుగా జరిగేటటువంటి చాలా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఒకటికొకటికి పెరుగుతూ ఉంటున్నాయి అనమాట. అందుచేత మనం ఎవరైనా దాన్ని కాదనలేం. కాదంటే మరి ఇంకోలాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వారిద్దరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఇది దైవ సంబంధమైనటువంటి కార్యం జరిగింది. కనుక శ్రీకాంత్ను మరి శ్రీకన్యకు ఇవ్వడానికి, అలాగనే శ్రీకన్యను శ్రీకాంత్కి ఇవ్వడానికి తల్లిదండ్రులు పెద్దలు నిశ్చయపరిచారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఈ విధంగా దైవజనుల యొక్క సమక్షంలో వారు రింగులు మార్చుకునే ద్వారాగా, దండలు మార్చుకునే ద్వారాగా నిశ్చయం అయిపోయింది. కాబట్టి ఇక జరగబోయేదేటి వివాహము. ఆ వివాహ కార్యక్రమంలో ఇంకా అది వేరేగా ఉంటుంది. ఆ వివాహ కార్యక్రమానికి వాళ్ళిద్దరు కూడా సిద్ధపాటులో ఉన్నారు. ఇప్పటి నుంచి దేనికి సిద్ధపడాలి? వాళ్ళు జతపరచబడడానికి సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి ఆ సిద్ధపాటుకు ముందు జరిగేదే ఈ నిశ్చితార్థం. పెళ్లి చూపులు అయిపోయాయి, మాటలు అయిపోయాయి, 2 కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు నిశ్చితార్థం కాబట్టి నిత్యము నా కూడినట్లుగా ఓషే భక్తుడు అంటాడు తనకి ఇవ్వబోయేటటువంటి వధువుతో, నిత్యము నా కూడినట్లుగా నీతిని బట్టి దయాదాక్షిని బట్టి నీవు యెహోవాని ఎరిగినట్లు నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అన్నాడు. దేవునిని ఎరుగునట్లుగా మీరిద్దరు కూడా దేవుని యొక్క మార్గంలో ఎక్కువగా ఉండవలసిందిగా మరి మీకు వాక్యం ద్వారాగా తెలియచేస్తున్నాను. ఇద్దరు భక్తులే ఆ భక్తిని ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. ఇప్పుడు మన బ్లెస్ గారు అన్నారు, మా పాప అండి చాలా పాటలు పాడుతుందండి, వాక్యం చెప్తుందండి, ఆరాధన జరిపిస్తుందండి అని ఆయన చెప్పాడు. ఎవరో మా అయ్యగారు. మరి మేము కూడా మరి మా అయ్యగారి కోసం చెప్పాలి కదా. మా అయ్యగారే లెక్క. మా అయ్యగారు మరి ఆయన మంచి భక్తుడు, చాలా డిసిప్లిన్గా ఉంటాడు, వాక్యం చదువుతాడు, మంచి పాటలు పాడతాడు, చక్కని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అంటే వాళ్ళిద్దరూ ఏకస్తులయ్యారనుకోండి, ఇక్కడ బ్లెస్సీ గారు ఉండరు, ఇక్కడ నేను ఉన్నాం. వాళ్ళిద్దరూ ఏకస్తులైన తర్వాత
అంటే కనపడతాం వాళ్ళకి కనపడం. వాళ్ళిద్దరు కూడా దేవుని దృష్టిలో కనపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి యొక్క అన్యోన్య జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నాము కనుక వారిద్దరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ వివాహ సమయం కొరకు వారు వేచి చూడవలసిందిగా. ఎందుకంటే రెబెకాను అన్నారు, అమ్మా నువ్వు వెళతావంటే నేను వెళ్తానంది. వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే ఆ పొలములో ప్రార్థన చేయడానికి వెళుతున్నటువంటి ఇస్సాకును చూసి ఆ రెబెకా ఏం చేసింది, నెత్తి మీద ముసుకేసుకుని విధేయత చూపించింది. నెత్తి మీద ముసుకేసుకొని తనకు కావలసినటువంటి యజమానుడి దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగింది. ఇదంతా వివాహం తర్వాత జరిగే కార్యక్రమం కనుక ఈరోజు జరిగినటువంటి నిశ్చితార్థంలో మరి శ్రీకాంత్ను శ్రీకన్యను దేవుని పేరట నేను అభినందిస్తూ ఉన్నాను. వారిద్దరూ కూడా భావి జీవితంలో ఇంకా ఆశీర్వాదకరంగాను అభివృద్ధికరంగాను ఉండాలని దేవుని మహిమార్థమే వారు బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమంతో నడిపించబడాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి తమ్ముడి గారికి మరి ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కని మాటలు తెలియజేసిన సత్యానందం గారు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ సత్యానందం గారు, అలాగే పాస్టమ్మ గారు ప్రార్థన చేశారు బొందు టైంలో. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక దైవజనులు ఉన్నారు, రవి గారు. వారు వచ్చి కొన్ని శుభాలు ఒక 2-3 నిమిషాలు చెప్పవలసిందిగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ రవి గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలోని తమ్ముడు అదేవిధముగా తనకు నిశ్చితార్థం చేయబడినటువంటి శ్రీకన్యకు నిశ్చితార్థం యొక్క శుభాలు వారికి తెలియజేస్తున్నాను. ఇరు కుటుంబాలు కూడా ఏమైతే మాట్లాడుకున్నారో, ఏమైతే ఆలోచన చేస్తున్నారో, ఈ రోజున దేవుని ఎదుట అలాగే వారి యొక్క కుటుంబం యొక్క సభ్యుల యొక్క ఎదుట వారి రీతిగా నిశ్చితార్థం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు రీతిగా ఉంది. మరి ఏమైతే మాట్లాడుకున్నారో, ఒకరి యొక్క అభిరుచులు, ఒకరి యొక్క ఇష్టాలన్నీ ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారో, వారి జీవిత కాలం అంతా కూడా వాటి యందు విశేషమైనటువంటి జాగ్రత్తను వారు కలిగి ఉండాలని తెలియజేస్తూ, అలాగే వారికి జరగబోయేటువంటి ప్రధానము అలాగే పరిశుద్ధ వివాహానికి వారు సిద్ధపడుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ కార్యక్రమాలకు వారు సిద్ధపడాలని వారికి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా దేవుని యొక్క నామానికి మహిమార్థంగాను, అలాగే నిశ్చితార్థానికి సిద్ధపడి వచ్చేటువంటి శ్రీకాంత్కు అలాగే శ్రీకన్యకు అలాగే బంధువులకు దీవెనకరంగా జరిపిస్తున్న దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మరలా వారికి నేను అప్పగిస్తున్నా. రెవరెండ్ డాక్టర్ రవికుమార్ గారు, రవికుమార్ గారు చాలా చక్కగా శుభాలు తెలియజేశారు. మనకు లైవ్ వెళ్తుందండి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం. రాజేష్ పాల్ గారు ఆ యొక్క చర్చిలో ఈ లైవ్ మొత్తం యూట్యూబ్ మీరు ఆన్ చేసి చూస్తే ఈ నిశ్చితార్థ కార్యక్రమం అంతా జరుగుతుంది. మరి ఇప్పుడు కేక్ కటింగ్ జరుగుతుంది. దయచేసి కేక్ కటింగ్ అయిన వెంటనే ఫ్లవర్స్ వేయడం, తర్వాత పాప మరి పెద్దలైన వారికి దైవజనులకు వారి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. తీసుకొచ్చండి, ఈ లోపల ఓపెన్ చేయండి, ఇలా తీసుకురండి. ఓకే, ఇచ్చేయండి. ముందుగా దైవజనులకు ఇవ్వడం జరుగుతుంది. సత్యానందం గారు అలా వెళ్ళండి. పాప మీకు ఫ్రూట్స్ స్వీట్ ఇస్తుంది. పాప చేతుల మీద ఇప్పించండి. దైవజనులు తర్వాత పెద్దలైన వారు, ఆ నాన్నగారు మీరు కూడా రండి. ఇద్దరిద్దరుగా రండి. పాస్టర్ గారు కూడా వస్తే బాగుంటుంది. హలో, ప్రైజ్ ది లార్డ్. ఫ్యామిలీ వైజ్గా రండి. అయ్యగారికి ఇవ్వండి, అయ్యగారికి మనండి. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో,
పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు సామ్యుయల్ రాజు గారు జీవన కాంతి తీసుకోండి. ఆమేన్. ఎవరు పెద్దలు లాజర్ గారు తల్లిదండ్రులైన వారు ఇద్దరు కూడా రావాలి. అమ్మగారు మాణిక్య అమ్మగారు జీవన్ గారు పేరెంటాలైన వారికి వాడిని సౌండ్ తగ్గిస్తే నా మాటను పడుతుంది. పేరెంటాలైన 5 రండి. పెద్దల ఊహించలేని పేరెంటాలకి 5 ఇవ్వండి. వెంటనే కేక్ కటింగ్ అవుతుందండి. ఫ్లవర్స్ భోజనాలు తయారు చేయబడ్డాయి. జీవన్ గారు ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరున్నారు? ఓకే, మా విఆర్ బాబు గారు విఆర్ బాబు గారు వాళ్ళు కపుల్స్ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తారు. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇంటి మానక స్తుతించెదము. కపుల్స్ వచ్చారు ఎవరు? ఓకే, కేక్ సెట్ చేయండి బాబు. మానక స్తుతించెదరు. ఆలస్యం చేయొద్దు. నీ కనుపాపవలె నన్ను కాచి చక్కని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. చక్కని స్వీట్, అన్ని రకాల స్వీట్ తీసుకొచ్చారు. ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉండను. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని పాటలతో చక్కని సంగీతంతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చిన అది అమ్మగారిని కూడా రమ్మనండి. అమ్మగారిని
మాణిక్యమ్మ గారు ఇందాక నుంచి కాకేస్తున్నాడు. ఎంతకాలం అమ్మగారు దయచేసి శ్రీముఖి అలానే వెంకీ గారు రావాలి. స్వాతి ఓకే. జీవన్ గారు తమ్ముడు గారు అమ్మాయి సవరపు స్వాతి ఆ బిడ్డ హలో కూడా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వారి కప్పుల్స్ వస్తే రండి. మీ చెల్లి గారు ప్రైజ్ లార్డ్. ఉమా మహేశ్వరి గారు వారు కూడా ప్రైజ్ లార్డ్. రావాల్సిందిగా మనం వచ్చేస్తాం. అమ్మ రే వెంకీ బాబు రండి, స్టేజ్ మీదకి రండి. కేక్ సెట్ చేసేసారు. నైఫ్ హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కేక్ కట్టడం జరుగుతుందండి. మరి అందరూ విచ్చేన కోరుచున్నాము. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. ఇక్కడ మా బిడ్డ మరి జీవన్ గారు వారి చెల్లెలు గారికి కూడా ఇవ్వండి. మాణిక్యమ్మ గారికి ఇవ్వాలి, కన్న తల్లి గారు అయిన ఆవిడ శ్రీకాంత్ గారి తల్లి గారికి ఇవ్వాలి. ఆలస్యం చేయకూడదు దయచేసి. త్వరగా మీ ఫొటోస్ తీసుకుని చూడండి. అలా చూడండి. అబ్బో హలో ఓకే. మరి వెనకాల చాలా కష్టపడతారు మా వెంకీ గారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మేమంటే చాలా ప్రేమ. హలో ప్రైజ్ దైవజనుల్ని మమ్మల్ని ప్రేమించే బిడ్డలు అన్నా చెల్లెలు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. జీవన్ గారు చెల్లెలు గారు ఫ్రూట్స్ ఇవ్వండి. ఫ్రూట్స్ ఇవ్వాలి అమ్మ. స్వీట్ ఇవ్వాలి, ఫ్రూట్ ఇవ్వాలి. హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇదే అయిపోయిందా చెల్లి? రండి. మీరు ఇంకా మా మెర్సీ గారిని కూడా పడుతుంది. విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మార్చి అడుగుకమేచావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము పవన్ గారు కొమానపల్లి పవన్ ఊహించలేను యేసయ్యా. విక్కీ గారు నీ కృప కొమానపల్లి విక్కీ గారు కూడా రావాలి. నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రార్థనతో ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. కావాలి కిరణం. అమ్మ స్వీట్ పెట్టాలి. బ్లెస్ చేస్తున్నారు. మరి మన మధ్యలో సింగర్ గారు ఉన్నారు. మరి వాడు వచ్చి మరి
పాట పాడని కోరుచున్నాను. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు ఇక్కడనా అయ్యిందా ఓకే మరి శ్రీకాన్య ఒకసారి వారి పేరెంట్స్ వాళ్ళ ఉండగానే కేక్ కటింగ్ జరుగుతుంది. అయ్యా పెద్దవారు మరి జీవన్ గారు వారి యొక్క అన్నయ్య గారు వారందరూ మాస్టర్ ఎక్కడున్నారు? మాస్టర్ శాంసన్ గారు ప్రార్థన చేస్తున్నాను. నైఫ్ నో నీడ్ టు అత్తర చేసేస్తున్నా. ఓకే కేక్ కటింగ్ జరుగుతుంది. పక్కనే భోజనాలు సదుపాయాలు మరి వందన సమర్పణ జీవన్ గారు చెప్పవలసిందిగా మనవి చేస్తాం. మెర్సీ గారు జీవన్ గారు దయచేసి కేక్ కటింగ్ టైంలో దగ్గర ఉండాలని మనవి చేస్తాం. జీవన్ గారు మెర్సీ గారు పైకి రండి. జీవన్ గారు ఆ పక్క నుంచోండి. మీ తల్లిదండ్రులు సమైక్యంలో కేక్ కట్ చేయండి. దీవించండి ప్రభువా. కేక్ కట్ చేస్తున్నారు, వీరిని ఆశీర్వదించండి. రుచికరంగా మెత్తన హృదయాలు వీరి జీవితాల్లో కలుగు చేసి చక్కని కలర్ఫుల్గా వీరి జీవితాలు ఉండడానికి నీ కృపాన్ని గ్రహించమని నీ నామానికి మహిమ తెచ్చుకుని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. కేక్ కటింగ్ అయిన వెంటనే పట్టుకోండి. ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడ ఇంకొకసారి ఓకే. సమయాన్ని వృధా చేయొద్దు దయచేసి. త్వరగా లాస్ట్ ఫైనల్కి వచ్చా. నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఏమవుతానో ఎని నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. అమ్మా నాన్న బాబు చాలా యాక్టివ్ అండి. అమ్మగారు ఇద్దరు కలిసి పెట్టండి బాబులిద్దరికి. పెళ్లి కొడుకు తరపున కానీ పెళ్లి కూతురు తరపున కానీ వచ్చిన బంధుమిత్రులందరికీ ఒక విన్నపం. గారు అలానే వారు రహస్యం ఏంటో మాకు తెలియదు.